హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విద్యార్థుల జీవితాలు సర్వనాశనం అయిపోతున్న గవర్నమెంట్కి పట్టటం లేదంట. అసలు కట్టాల్సిన ఫీజులు కట్టకుండా విద్యార్థులు హాల్ టికెట్లు ఇవ్వకుండా కాలేజీలు టార్చర్ చేస్తూ ఉంటే పాపం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ తిరుగుతూ ఉన్నారు. ఏ దేశానికైనా కూడా ఏ రాష్ట్రానికైనా కూడా విద్యార్థులు చదువుకోవటమే ప్రథమ లక్ష్యం. విద్య వైద్యం అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైద్యము లేదు, విద్య లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా కాలేజెస్కి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే ఆలోచనతో జాయిన్ అయినటువంటి విద్యార్థులను మొత్తాన్ని హాల్ టికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఫీజు కట్టి హాల్ టికెట్ తీసుకెళ్ళినట్టు ప్రెజర్ పెడుతున్న సందర్భాలు కోలాలుగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా మంది ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఫస్ట్ మీరేమి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని కాలేజీలో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, గవర్నమెంట్ వెయ్యలేదు, మేము కట్టలేకపోయాం, సో తద్వారా మాకు హాల్ టికెట్లు ఇవ్వము, ఎగ్జామ్ రాయనేమో అంటూ కాలేజీ యాజమాన్యాలు మా పైన ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. ఎగ్జామ్ రాయకుండా బయటకు పంపించేశారు అంటూ చాలా మంది అమ్మాయిలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వానికి కీసింతైనా సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నారు ఈ విద్యార్థినీలు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత నిజంగా ఎవరిది అంటే గవర్నమెంట్దే. కానీ గవర్నమెంట్ ఇవ్వట్లేదే. పోయిన సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరము ఇవ్వదు. అటువంటిప్పుడు వీళ్ళని ఎగ్జామ్ ఎందుకు రాయనిస్తారు? రాయనివ్వరంట. సో వాళ్ళు బయటికి నెట్టేశారు. వాళ్ళ బాధ ఏంటో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినండి. ఫస్ట్ ఏం చెప్పారంటే జాయిన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి, అంతే, అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు మా దగ్గర బాండ్ పేపర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేసాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు, ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి, లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా 2, అంతే సార్. మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. చదువుకుంది వేస్ట్ సార్. అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్. దాని అమౌంట్ పడుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ కి ప్రెజర్ పెడుతున్నారంటే మేమేం చేయలేము సార్. దానికి విన్నారు కదా. అయితే ఐటీ ముందుకు వెళ్ళాలి, కలెక్టర్ల కన్నా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చాలా వెయిటేజ్ ఉంది, వాళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు అన్ని మీటింగ్లో చెప్పుకుంటా, పైగా రాబోయే రోజుల్లో ఏ టెక్నాలజీ మీ అందరికి అందిస్తా, ఏ టెక్నాలజీ అంటే ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్ అదే అని ఎవడో చెప్పిన సో కాల్డ్ ఏ స్టోరీలు మొత్తం ఆయన మనకి చెప్తూ ఐటీ పార్కులు పెడతా, మీ ఇంటి దగ్గర నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మీరే వెళ్ళి హాయిగా ఒక దగ్గర కూర్చొని తాటి చెట్ల కింద కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకొని అక్కడే పడుకొని అక్కడే నిద్రపోయి చివరికి ఇంటికి వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, మీ డబ్బులు మీరే సంపాదించుకుంటారని కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఇవన్నీ మాకు వద్దు, కానీ కేవలం అట్లీస్ట్ వీళ్ళకి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి. మీరు చేసిన 1,50,00,000 అప్పులోంచి కనీసం వీళ్ళకేదో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి. పాపం ఎగ్జామ్ రాసుకొని హ్యాపీగా బ్రతుకురా. వీళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి ఘనత మీకు ఎందుకు? చాలా మందితో మనకు ఆల్రెడీ ఉన్నాయిగా గతంలో. విద్యార్థులు, ఆడపిల్లలు రేపు పొద్దున ఒక ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు, మీ వల్ల వాళ్ళు రోడ్డు మీద పడి ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఊసిన చోట ఉయ్యకుండా ఓతారు. వాళ్ళ పిల్లలు కూడా మీకు ఓట్లేరు. మరి రిలేషన్లో ఇదైనా కన్సిడరేషన్లోకి తీసుకోండి. వాళ్ళ పిల్లలు ఓటు అయిపోతే మన బాబు గారు గెలవలేరు. సో కొద్దిగా ఆలోచించి పాప పిల్లల్ని రియంబర్స్మెంట్ అంటే ఏంటి సార్, ప్లీజ్. అమరావతే కాదు భవిష్యత్తు అంటే పిల్లలు కూడా అని సవినీయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.